ఇక మురళి గారు చెప్పండి, ఏమిటి తాడిపత్రిలో ఏ రాజ్యాంగం అమలవుతోంది? సార్ నమస్కారం మీకు నమస్కారం. పెద్దలకందరికి. వాస్తవంగా అది తాడిపత్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతం అయినప్పటికీ జీవించే హక్కు విజయబాబు గారు చెప్పినట్టు యావత్ భారతదేశంలో ఎక్కడైనా జీవించే హక్కు భారతీయ పౌరులుగా కలిగి ఉంటాము. దీని మీద గతం నుంచి అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీద కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత తిరిగి అరెస్టులకు పూనుకోవడం అనేది ఒక అర్థం లేనటువంటిది. ప్రభుత్వం యొక్క చర్యలు ఏమాత్రం ప్రజాస్వామ్య హితాన్ని కోరుకున్నట్టుగా లేదు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ప్రత్యర్థులు మా కంట్రోల్లో ఉండాలి, లేదా మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తామంటే నోరు తెరవకుండా ఉండాలన్నటువంటి ధోరణి ఇదొక ప్రబలంగా మారిపోతా ఉంది. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. తాడిపత్రిలో ఈరోజు వ్యవహరించినటువంటి తీరు పూర్తిగా అభ్యంతరకరమైంది. ఆయన ఇంట్లో ఆయన ఉంటే ఆయన ఇంటికి పోయి పోలీసులు దౌర్జన్యంగా ఆయన బయటకు పట్టుకొచ్చి వెహికల్ ఎక్కించుకొని తీసుకొని ఎక్కడికో తీసుకెళ్లి హైదరాబాద్ లోనే ఎక్కడో వదిలేశారంటేనే దానికి ఏం అర్థం పర్థం ఉందా? మామూలు మనిషి కూడా కాదు కదా, రౌడీ షీటరు లేదా ఎవరో అసాంఘిక శక్తులు లేదా అట్లాంటివి తెలియదు. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధిగా పనిచేశాడు. ఆయనకి అక్కడ ఒక హోదా ఉంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇంకేమైనా నిర్దిష్టమైనటువంటి వాళ్ళకి సమాచారం ఉందో లేదా శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది అన్నటువంటిది వాళ్ళు చెబుతున్న ఆర్గ్యుమెంటే కూడా పరిగణలో తీసుకున్నా దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి తప్ప మనుషులు తీసుకొని వెళ్ళి మీరు ఊర్లో ఉండడానికి లేదు, మీ ఇంట్లో ఉండడానికి లేదని చెప్పడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఎవరు చేసినా తప్పది. ఏ ప్రభుత్వమైనా ఈ రకమైనటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి ధోరణిని మేమేమాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటి ధోరణి ఉపసంహరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. రైట్.